ఉన్నదానితోనే తృప్తిపడి బతకడం అలవాటు చేసుకుంది. కాని ఒక స్వార్థపరుడి వల్ల ఆ అమ్మాయి జీవితంలో పెద్ద అలజడి రేగి తన కుటుంబానికి దూరంగా వెళ్ళి బతకాల్సిన పరిస్థితి వచ్చింది. తన కాళ్ల మీద తను నిలబడి కుటుంబాన్ని కష్టాల నుంచి గట్టెక్కించడానికి ఆ అమ్మాయి ఎన్నో కష్టాలు పడింది, అవమానాల్ని ఎదుర్కొంది. చివరికి దేవుడు కరుణించి ఆ అమ్మాయి సమస్యల్ని తీర్చడానికి ఒక అబ్బాయిని పంపించాడు. ఇద్దరూ ఒకరికొకరు తోడుగా నిలిచి తమ సమస్యల్ని పరిష్కరించుకునే పయనంలో అతడే తన జీవిత గమ్యమని ఆ అమ్మాయి తెలుసుకుంది. కాని ఆ అబ్బాయి ఆ అమ్మాయిని అపార్థం చేసుకుని తన జీవితంలోంచి వెళ్ళిపోమ్మన్నాడు. నీకు అమ్మ మీద ద్వేషం కలిగించగలను అన్న నమ్మకంతో నేనిక్కడికి వచ్చాను. కానీ నువ్వు నా మీద చూపించే ప్రేమకి నాకు నీ మీద ఎనలేని ప్రేమ పెరిగింది. కానీ 10 రోజుల్లో నేను నిన్ను వదిలి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది ఖుషి. నిన్ను వదిలి వెళ్ళడానికి మనసు రాక, నీతో కలిసి ఉండే అవకాశం లేక మధ్యలో నలిగిపోతున్నాను. మనసు రాయి చేసుకుని రేపటి నుంచి నేను నీకు కోపం తెప్పించేలాగా ప్రవర్తిస్తాను. నన్ను క్షమించు ఖుషి. రాధా నా మనిషే. తనకి ఎవరున్నా లేకపోయినా నేనున్నాను. ఊపుకుంటూ వచ్చారేంట్రా? ఆ బలరాం గాడు వాడి కుటుంబం ఎక్కడా? వాళ్ళు ఊర్లో లేరన్నా, అందరూ సిటీకి వెళ్ళారంట. పిల్లల్ని గవర్నమెంట్ హాస్టల్లో చేర్పించారంట. వాళ్ళు తెలివిగా రాధ దగ్గరికి వెళ్ళి సెటిల్ అవ్వాలని చూస్తున్నారన్నా. డబ్బున వాడిని తగులుకుంది కదా ఆ రాధ, వీళ్ళకి ఆశ పుట్టుంటుంది. వాళ్ళ గురించి వదిలేరా, అన్న గురించి ఆలోచించు. ఆ శ్యామ్ చేతిలో అన్న తన్నులు తిన్నాడని తెలిస్తే ఊర్లో అన్న పరువు ఏమవుతుంది? ఊర్లో నిన్నెవడైనా లెక్క చేస్తాడా? అసలు నీకు విలువ ఉంటుందా? పురుగుని చూసినట్టు చూస్తారన్నా. నువ్వు ఏదో ఒకటి చెయ్యాలన్నా, లేదంటే నిన్ను చూసి భయపడే ఈ జనం నిన్ను చూసి హేళన చేస్తారన్నా. నాకు జరిగింది తెలియకముందే ఆ రాధకి నా పగ ఎంత పవర్ఫుల్ అనేది తెలిసేలా చేస్తా. అది నా దగ్గరికి తిరిగి వచ్చేలా చేస్తా. ఆ శ్యామ్ గాడి చేతిలో 2 దెబ్బలు తినగానే నా మగతనం చచ్చిందనుకున్నారా? చంపేస్తా. పోండ్రా బయటికి. బలరాంని కలిసిన విషయం రాధ నాకు చెప్పనే లేదేంటి?
బలరాంకి అంతా చెప్పినా రాధ శ్యామ్ గారితో జరిగిన పెళ్లి నాటకం కాదని, అతను తన భర్త, ఆ ఇల్లు తన అత్తారిల్లు అని ఎందుకు చెప్పలేదు? నిజం చెప్పుంటే బలరాం రాధని తప్పుపట్టేవాడు కాదు కదా. ఎందుకు దాచుంటుంది? వీడేమో రాధ 10 రోజుల్లో ఇల్లు విడిచి వచ్చేస్తుంది అంటున్నాడు. అదెలా సాధ్యం అవుతుంది? ఏమీ అర్థం కావటం లేదు. ఒకసారి రాధతో మాట్లాడాలి. నువ్వా? దెయ్యం అనుకుని దడుచుకొని చచ్చాను కదే. ఊరుకో అత్త, నువ్వు నీ వెటకారం. సర్లే, ఏమైనా కావాలా? నాకే వద్దు కాని నిన్ను కొన్ని విషయాలు అడుగుతాను, చెప్తావా? నువ్వు విషయాలేంటో చెప్తే సమాధానం చెప్పాలా వద్దా అని నేను ఆలోచిస్తాను. అంత కష్టమైనవి అడగలే అత్త. ఏదో ఒకటి ఏడు ముందు. రాధ ఉండే ఇంట్లో ఎవరెవరుంటారు? చిన్న పాప, తండ్రి, అతనికి అక్క కోడలు కాకుండా ఇంకెవరైనా ఉంటారా? ఏ ఎందుకు అడుగుతున్నావు? ఏం లేదు, పాపం రాధ ఎంతమందికి సేవలు చేస్తుందో అని బాధగా ఉంది. నువ్వు రాధ గురించి బాధపడుతున్నావా? అదేంటత్త అలా అంటావ్? నేను ఇదివరకటి నాగవల్లిని కాదు, మారిపోయాను. రాధని అర్థం చేసుకుంటున్నాను. పరా ఇంటికి వెళ్తే 10 నిమిషాల కన్నా ఎక్కువసేపు ఉండలేం. అలాంటిది రాధ మా కోసం 2-3 నెలలు పరా ఇంట్లో ఉండాలని నిర్ణయం తీసుకోవటం, అది ఒక పాపకి తల్లిగా, ఆ పాప తండ్రికి భారీగా నటించడం అంటే మాటలా? అవునత్తా, నిజంగానే ఆ ఇంట్లో రాధకి ఎలోటు లేదా? ఎందుకుంటుంది? వాళ్ళేం పూటకి గతిలేని వాళ్ళు కాదు, కోట్లకి పడగలెత్తినోళ్ళు. శ్యామ్ గారు సిటీలోనే పెద్ద బిజినెస్ మ్యాన్. ఆయన సంపాదనకి లెక్కే లేదు. అవునా? ఆ ఇంట్లో పెత్తనమంతా రాధదేనా? అలాంటిదే అనుకో. శ్యామ్ గారు రాధని భార్యగా అంగీకరిస్తే చాలు, అది ఆ ఇంటికి మహారాణి అవుతుంది. మరి రాధకేమైనా పిచ్చా? అంత మంచి జీవితం వదిలేసుకుని అన్న కోసం వచ్చేస్తాను అంటుందేంటి? బుద్ధున్న వాళ్ళెవరైనా అలాంటి నిర్ణయం తీసుకుంటారా?